హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త మనకు అనుకూలంగా ఉంటుందేమో అమెరికా అని అనుకుంటున్న తరుణంలో ఈరోజు పూర్తి వ్యతిరేకంగానే ప్లాన్ చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. రకరకాల టారిఫ్ల విషయంలో కావచ్చు, ట్యాక్స్ల అంటే H1B వీసాల విషయంలో కావచ్చు, మొన్నటికి మొన్న భారత్ రైస్ విషయంలో కూడా ట్యాక్స్లు వేస్తామని ఇలా రకరకాల ట్యాక్స్లు వేస్తూ మరోవైపు మన మిత్రత్వాన్ని 25-30 సంవత్సరాలుగా మనతో పాటు డెవలప్ చేసుకున్న మిత్రత్వాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న సందర్భం. పాకిస్తాన్ ఇంకా తను ఆల్రెడీ పాకిస్తాన్ మనకు శత్రువుగానే భావిస్తున్నప్పటికీ ఇంకా దాన్ని ఉద్రేకపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు F-16 ఫైటర్ జెట్స్కి సంబంధించి వాటి మెయింటెనెన్స్లు మేము చూసుకుంటామని చెప్పి $686 మిలియన్ డీల్ ఒకటైతే చేసుకుంది అమెరికా పాకిస్తాన్ తోటి. అంటే ఇది ఏమిటి మరి? నిజంగానే F-16 ఫైటర్ జెట్లను కాస్త వాటిని రిఫర్బిష్ చేయడమేనా, లేకపోతే ఇంకేదైనా అందులో భారత్కు వ్యతిరేకమైన స్ట్రాటజీ ఏదైనా ఉందా అనే ఒక అనుమానం అయితే ఖచ్చితంగా వస్తోంది. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే అమెరికా భారత్కి ఎంత నష్టం చేయబోతోంది ఇది భవిష్యత్తులో బయటపడుతుంది. సో దానికి సంబంధించి ఒక హింట్ లాగా ఉంటుంది ఈ వీడియో. చాలా కీలకమైన విషయాలు. తప్పకుండా మీరు ఈ వీడియోని చూడండి, మన మిత్రులకు కూడా షేర్ చేయండి. మనతో పాటు విశ్లేషకులు కందాడై పార్థసారథి గారు ఉన్నారు. వారిని అడిగి ఈ అంశానికి సంబంధించి ఇంకా కీలకమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో F-16 ఫైటర్ జెట్స్ విషయంలో అమెరికా కొన్ని $1 బిలియన్ ఈ అగ్రిమెంట్ అయితే చేసుకుంది. సో ఇది ఏం అగ్రిమెంటు? అంటే వాటిని మెయింటైన్ చేయడమా, లేకపోతే వాటిని మళ్ళీ కొత్త వాటిని తీసుకురావడమా? అండ్ పాకిస్తాన్ యాంగిల్లో కానీ భారత్ యాంగిల్లో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు పాకిస్తాన్కు F-16 అనేవి అత్యాధునిక విమానాలని, ఈ విమానాలని ఆ రోజు తాలిబాన్ల మీద దాడి, ముఖ్యంగా ఐసిస్ మీద దాడి పేరుతో అమెరికా పాకిస్తాన్కి ఇచ్చింది. ఈ యుద్ధ విమానాలు మీరు ఇవ్వడం తప్పు. ఆ యుద్ధ విమానాలు ఐసిస్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ వాడదు, భారతదేశానికి వ్యతిరేకంగానే వాడుతుంది. ఇది మంచిది కాదు అని చెప్పి ఆ రోజు భారతదేశం చాలా స్పష్టంగా అమెరికాకి చెప్పారు. మీరు మాతో స్నేహం కోరుకుంటున్నారు కదా, ఇంకోవైపు పాకిస్తాన్కి ఇలాంటి ఆయుధాలు ఇవ్వడం వల్ల ఆయుధాల రేసు పెంచినట్లు అవుతుంది. అయినప్పటికి కూడా ఆ రోజు ఐసిస్ మీద యుద్ధం పేరుతో, తాలిబాన్ల మీద యుద్ధం పేరుతో అమెరికా F-16ని అందజేసింది. అందజేసిన తర్వాత ఒక పర్టికులర్ పీరియడ్ తర్వాత 2 అంశాలు పాకిస్తాన్ అమెరికా దృష్టికి తీసుకెళ్ళింది. మొదటి అంశం ఏంటంటే, మీరు విమానాలు ఇచ్చారు, ఆ విమానాలని రెగ్యులర్గా మేము సర్వీస్ చేసుకుని అవి పని చేసే విధంలో ఉంచుకోవాలి, కాబట్టి మెయింటెనెన్స్కి సంబంధించి మీరు మాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి. కొంతకాలం అమెరికా భారతదేశంతో ఉన్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మెయింటెనెన్స్కి సంబంధించిన బేసిక్ మెయింటెనెన్స్కి సంబంధించిన అంశాలు తప్ప వాటిల్ని పూర్తి స్థాయిలో మెయింటైన్ చేసే విషయంలో పెద్దగా స్పందించకుండా ఉండిపోయింది. అది పాకిస్తాన్ వైమానిక దళం యొక్క సామర్థ్యాన్ని తగ్గించేసింది. ఎందుకంటే పాకిస్తాన్ వైమానిక బలంలో F-16లు అనేవి ఒక బలమైన ఆయుధం. సో పాకిస్తాన్ అప్పుడు ఏం చేసింది, అమెరికా మనకి సహకరించదని చైనాతో ఒప్పందం చేసుకుని JF-17 ఫైటర్ జెట్ల ప్రొడక్షన్లో భాగస్వామి అయి చైనా జెట్లని అది దిగుమతి చేసుకుంది, సొంతంగా తయారు చేసుకుంటాం పాకిస్తాన్. ఆ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ మీద ఈ ఆంక్షలు ఇట్లనే కొనసాగిస్తాడని భారతదేశం గట్టిగా నమ్మింది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఎందుకో ఈసారి భారతదేశం మీద ఆయన కొంత వ్యతిరేకతతోనే తన పరిపాలనని మొదలుపెట్టినట్టయింది. తను రాగానే ఏం చేశాడు అనంటే, వచ్చిన 2-3 నెలల్లోనే ఈ ఫుల్ సర్వీస్ ఏదైతే ఫుల్ మెయింటెనెన్స్కి సంబంధించి ఆర్థిక సహాయాన్ని ఆయన సుమారు ఒక $500-600 మిలియన్ ఆర్థిక సహాయాన్ని, అదేది ఆర్థిక సహాయాన్ని ఆయన ప్రకటించి వాటిల్ని మీరు పూర్తి స్థాయిలో సర్వీస్ చేసుకుని ఆపరేషనలైజ్ చేసుకోండి దానికి. అప్పుడు కూడా భారతదేశం దాన్ని ప్రొటెస్ట్ చేసింది. ఇప్పుడు డిసెంబర్లో ఇంకొక ఒప్పందం ఏం చేసుకున్నారంటే, సుమారు $680 మిలియన్ ఒప్పందంలో ఈ F-16లని అప్గ్రేడ్ చేయడం. అప్గ్రేడ్ చేస్తారు, సర్వీస్ చేసి అవి ఆపరేషనల్ స్టేటస్ లో ఉంచడం కాదు. దాంట్లో ఉన్న ఏవియానిక్స్ కానీ, దాంట్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కానీ, దానికి అమర్చే బాంబుల విషయంలో కానీ, వీటిల్ని సరికొత్త టెక్నాలజీతో అప్గ్రేడ్ చేసుకోవడానికి అమెరికా
సహాయం చేస్తాను. ఓకే. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఉన్న F-16లు ఏవైతే పాత తరానికి సంబంధించి ఉన్నాయో వాటిల్ని కొత్త తరం F-16లుగా ఓకే. అమెరికా స్వయంగా తీర్చిదిద్దబడుతోంది. దానికే $680 స్వయంగా ఇచ్చి చేస్తోంది. మరి ఈ F-16 ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయం భారతదేశానికి వ్యతిరేకం. ఒకవైపు చైనా భారతదేశాన్ని కొంత తొక్కాలని వెనక నుండి తన ఫైటర్లను ఇస్తూ ఉంటే, ఇంకోవైపు భారతదేశం నా మిత్రదేశం అంటూనే అమెరికా మళ్ళా F-16లని అప్గ్రేడ్ చేసుకోవడానికి సహాయం చేస్తుంది అని అంటే చాలా అనుమానాలు వస్తాయి. ఎందుకంటే ఈ రెండు దేశాలు నేరుగా భారతదేశంతో యుద్ధం చేయకుండా ఇప్పుడు పాకిస్తాన్ని మళ్ళా అడ్డం పెట్టి భారతదేశం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి భారతదేశం దీని మీద ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేసిందో ఆ ప్రొటెస్ట్కి సమాధానంగా అమెరికా ఏం చెప్తోంది, మేమేమి వాళ్ళకి ఈ కొత్త టెక్నాలజీని మీకు వ్యతిరేకంగా ఇవ్వడం లేదు, తీవ్రవాదం మీద పోరాటంలో అమెరికా యొక్క సిస్టమ్స్కి పాకిస్తాన్ సిస్టమ్స్కి ఇంటర్ఆపరేబిలిటీ అంటే సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఇవి రెండు మేము సమన్వయం చేసుకునేందుకు వీలుగానే వాటిని అప్గ్రేడ్ చేస్తున్నాం. ఇది ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. ఈరోజు పాకిస్తాన్ F-16ని వాడి తాలిబాన్ల దగ్గర విమానాలే లేవు, అక్కడికి పోయి నువ్వు బాంబులు వేస్తావా? F-16లని మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా వాడింది. భారతదేశం మీద మిసైల్స్ వదలడానికి వాడింది. కొన్ని F-16లు పడిపోయాయని కూడా వార్తలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. మరి అటువంటప్పుడు ఈరోజు అమెరికా మేమేదో తీవ్రవాదం మీద పోరాటంలో ఇంటర్ఆపరేబిలిటీకి ఈ తోడుగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ని తయారు చేయడానికి చేస్తున్నామంటే అది ఎవరు నమ్మరు. డొనాల్డ్ ట్రంప్ ఎందుకో ఈసారి భారతదేశాన్ని కొంత అది మరి దానికి కారణాలేంటి, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మనం స్వతంత్ర విదేశాంగ నిర్ణయాన్ని తీసుకున్నామనే అక్కస, లేదా ఆయన చెప్పిన విషయాల్లో మనం పూర్తి స్థాయిలో ఆయనకి మద్దతు ప్రకటించలేదన్న అసహనమా? సో ఈ కారణాలన్నీ ఏకమవుతున్న తరుణంలో ఏదో రకంగా ఇబ్బంది, లేదా భారతదేశం కూడా ఈరోజు అగ్రగామి దేశంగా వచ్చి నా యొక్క అగ్రగామి పొజిషన్ కి రేపు భారతదేశం సవాలు విసురుతుందని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారా, లేదా అమెరికాకి ఇది ప్రమాదకారి అని అనుకుంటున్నారా? ఏమనుకున్నా కూడా ఆయన భారతదేశానికి వ్యతిరేకంగా చాలా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆ క్రమంలో ఈరోజు ఈ నిర్ణయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ ఈ విమానాలు వచ్చినప్పటి నుంచి ఎక్కువగా వాటిల్ని భారతదేశానికి సంబంధించిన ఫార్వర్డ్ బేసెస్ లోనే వాటిల్ని మోహరించింది. తీవ్రవాదం మీద యుద్ధం నువ్వు చేయాలి అనుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వైపు బేసెస్ లో నువ్వు వాటిల్ని మోహరించాలి. కానీ అవి ఏ రోజు కూడా పాకిస్తాన్ మిలిటరీ డాక్టరీన్ ని మనం చూస్తే ఈ F-16లన్నీ ఇండియాకి వ్యతిరేకంగానే వాళ్ళ ఆ డాక్యుమెంట్ లో వీటిల్ని మేము ఇండియాకి వ్యతిరేకంగా ప్లాన్ చేసే వ్యూహంలో భాగంగానే చూస్తామని స్పష్టంగా చెప్తున్నారు. మరి నువ్వు ఎవరి కళ్ళు కప్పడానికి, ఎవరిని భ్రమలో ఉంచడానికి ఈరోజు నేను అప్గ్రేడ్ అనేది మా కోసం ఇంటర్ఆపరేబిలిటీ అన్నది ఇది పూర్తిగా అబద్ధం. ఈరోజు చైనా ఎట్లా దొంగచాటుగా ఈరోజు పాకిస్తాన్కి సాయం చేస్తుంటే దానికి తోడుగా గతంలో అమెరికా ఇదే పని చేసింది పాకిస్తాన్కి వ్యతిరేకంగా. అయితే ఇక్కడ ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఆసిం మునీర్ కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయ్యాడు. ఆయన కూడా భారత్ మీద పగతో రగులుతూనే అన్ని టాక్టిక్స్ చేస్తూ ఉన్నాడు. సో ఈ రకంగా చేస్తే మీరు అన్నట్టు F-16లు ఈ ఇంటర్ఆపరబిలిటీ అని ఇటు తీసుకురావడం, తాలిబాన్ పేరు చెప్పి అటు మాట్లాడడం, ఈలోపు చైనాతో ఇవన్నీ. సో ఓవరాల్గా చూస్తే భవిష్యత్తులో భారత్కి వ్యతిరేకంగా వీళ్ళకున్న క్యాపబిలిటీస్ ని అప్గ్రేడ్ చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని కూడా ఖచ్చితంగా. ఇప్పుడు అందరూ అనేది అదే, భారతదేశానికి వ్యతిరేకంగా ఇవి ఉపయోగపడబోతున్నాయి. దానికి అమెరికా సహాయం చేయడం ఎంతవరకు సబబు? నువ్వు కావాలని చేస్తున్నావా? ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే నువ్వు కావాలని చేస్తున్నావు. భారతదేశం రష్యా విషయంలో గట్టిగా నిలబడిందన్న కోపంతో, భారతదేశం స్వతంత్ర విదేశాంగ నీతి అవలంబిస్తోందన్న అక్కస్తో నువ్వు ఈరోజు పాకిస్తాన్ని బూచిగా చూపించి నన్ను బెదిరిస్తానంటే ఎట్లా? గతంలో బీడెన్ ప్రభుత్వం ఏం చేసింది? బంగ్లాదేశ్లో హసీనాని దించేసి గందరగోళం సృష్టించి బంగ్లాదేశ్ను బూచిగా చూపించి మనల్ని బెదిరించే ప్రయత్నం బీడెన్ చేశాడు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? పాకిస్తాన్ని ఇవన్నీ పాకిస్తాన్కి మద్దతు తెలిపి ఆసిం మునీర్ని నీ ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆసిం మునీర్ని తో వ్యాపారం చేసుకుంటూ నువ్వు ఇవన్నీ చేస్తూ భారతదేశం చూడు, నువ్వు ఏదైనా గట్టిగా చేస్తే నేను నీకు వ్యతిరేకంగా గతంలోనూ చేశారు మీరు.
ఈ రోజు భారతదేశం రష్యాని ఎందుకు నమ్మకమైన మిత్రుడిగా చూస్తోంది? ఉమ్, అమెరికా చేసిన ఇలాంటి చేష్టల వల్లే ఈరోజు భారతదేశం రష్యాతో గట్టి మైత్రిని కోరుకుంటోంది. ఎందుకంటే రష్యా ఎప్పుడు ఇటువంటి వేషాలు వేయలేదు. ఉమ్, భారతదేశాన్ని ఒక మిత్రుడిగా చూసింది, ఆ మిత్రత్వాన్ని కొనసాగించింది. ఉమ్. ఇబ్బందుల్లోనూ ఇతరత్ర పరిస్థితుల్లో కూడా రష్యా ఏ రోజు భారతదేశాన్ని విడవలేదు. నువ్వేమో కొన్ని రోజులు పాకిస్తాన్ అంటావు, కొన్ని రోజులు ఆఫ్ఘనిస్తాన్ అంటావు, కొన్ని రోజులు ఇది అంటావు. ఏ రోజు భారత్తో నమ్మకంగా నువ్వు నీ స్నేహాన్ని రేపు ఈ కొనసాగించలేదు. రెండు దేశాలు యుద్ధం చేసిన అమెరికా పాత్ర ఏదో ఒక వైపు ఉంటుంది అనే పరిస్థితికి తీసుకొచ్చుకుంటుంది మెల్లిగా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బిగ్ పిక్చర్ లో ఏ రెండు దేశాలు కొట్లాడినా అమెరికా పాత్ర ఖచ్చితంగా ఒక దేశానికి ఉంటుంది. ఖచ్చితంగా అమెరికా ఈ రోజు అదే చెప్పదలుచుకుంది. ఆ. నువ్వు రష్యాతో వెళ్ళదలుచుకున్నావు, నేను పాకిస్తాన్తో ఉంటాను. ఉమ్. ఈరోజు ఈ చర్యలన్నీ మనకేం స్పష్టం చేస్తున్నాయంటే, నువ్వు రష్యాతో మైత్రిని ఉమ్. తీసుకోవాలనుకున్నప్పుడు మేము పాకిస్తాన్తో ఉంటాం, ఉమ్. పాకిస్తాన్కి సాయం చేస్తాం, పాకిస్తాన్ వైపు నిలబడతాం. ఉమ్. ఆ విషయాన్ని ఇంకా మీరు చూసుకోండి. ఉమ్. మీరు అమెరికా మైత్రి కావాలనుకుంటే రష్యా మైత్రిని తగ్గించుకోండి, ఉమ్. లేదు రష్యాతో స్నేహం తగ్గించుకోండి, లేకపోతే మేము పాకిస్తాన్తో ఉంటాం. ఇది Okay. ఎప్పటి నుంచో గత కొన్ని దశాబ్దాలుగా ఉమ్. అమెరికా మనల్ని బెదిరిస్తూనే ఉంది. ఉమ్. ఎక్కడా మనం తగ్గలేదు. ఉమ్. చాలా సందర్భాల్లో బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో కానీ ఇంకోసారి కానీ రష్యానే గట్టిగా నిలబడింది. కాబట్టి అవును. ఈరోజు భారతదేశం కూడా ఉమ్. అదే విషయాన్ని స్పష్టంగా చెప్తోంది. రష్యా మాకు నమ్మకమైన స్నేహితుడు. అవును. మేము దశాబ్దాల పాటు ఈ స్నేహం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అరమరికలు లేకుండా సాగుతోంది. ఉమ్. అందువల్ల మేము రష్యాను వదులుకోం. అవును. ఈ రోజు ప్రూవ్ చేసుకోవాల్సింది నువ్వు. ఉమ్. కానీ నువ్వు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఈ స్నేహం ఏదైతే అనుకుంటున్నారో ఆ స్నేహం ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఉమ్. కొత్తగా యుఎస్ మిలిటరీ డాక్టరీన్ ని ఉమ్. రిలీజ్ చేశారు. ఆ. ఆ రిలీజ్ చేసిన స్ట్రాటజిక్ డాక్యుమెంట్ లో ఉమ్. ఎక్కడా కూడా క్వాడ్ అనే కూటమి ప్రస్తావన లేదు. ఉమ్. క్వాడ్ కూటమి గురించి పెద్దగా ఎంఫసైజ్ చేయలేదు. ఆ. క్వాడ్ కూటమి అంటే ఏంటి? ఉమ్. క్వాడ్ కూటమి ఎందుకు తయారైంది? ఫ్రీ ఏసియా పసిఫిక్ అనే పేరుతో చైనాకు వ్యతిరేకంగా 4 దేశాలు కూటమి కట్టాయి. అమెరికా, ఉమ్. ఇంగ్లాండు, ఉమ్. ఆస్ట్రేలియా, భారతదేశం. ఉమ్. ఈ రోజు దాని ప్రస్తావనే లేకుండా చేసుకున్నారు ఆయన మిలిటరీ డాక్టరీన్ లో డొనాల్డ్ ట్రంప్. అది. దాని అర్థం ఏంటి? ఉమ్. క్వాడ్ అవసరం లే. అవసరం లేదు. ఆయన ఇంకో మాట స్పష్టంగా చెప్పాడు, చైనా నాకు శత్రువు కాదని చెప్పేశాడు మొన్న డాక్టరీన్ లో. అవును. అవును. చైనాతో నేను ఎందుకు తగాదా పెట్టుకోవాలి? ఉమ్. అంటే రాబోయే రోజుల్లో ఉమ్. నేను చైనాతో వ్యాపారం చేసుకుంటా, ఉమ్. పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తా, ఎంకరేజ్ చేస్తా. నువ్వు రష్యాను వదలకపోతే నిన్ను టార్గెట్ టార్చర్ చేస్తా, చేస్తా. స్పష్టంగా చెప్తున్నట్లే. ఈరోజు కొత్త డాక్టరీను చాలా విమర్శలకు కూడా లోనవుతోంది. ఉమ్. ఉమ్. కానీ ఆయన స్పష్టంగా ఆ డాక్టరీన్ లో చెప్పింది ఏంటంటే, మా ప్రయోజనాలకు అనుగుణంగానే మేము పనిచేస్తాం. అంతే. మాకు చైనాతో శత్రుత్వం లేదు, ఆ పేరుతో మేము భారతదేశాన్ని భారత్ ఎత్తిన పెట్టుకోవాల్సిన అవసరం అవసరం. మాకు లేదు. ఉమ్. సో ఎప్పుడైతే ఆయన డాక్టరీన్ స్పష్టంగా ఆయన అభిప్రాయాన్ని చెప్తున్నాడో, ఈరోజు భారతదేశం తెలుసుకోవాల్సింది ఏంటంటే తన జాగ్రత్తలు తను తీసుకోవాలి. చేసుకోవాలి. టూ ఫ్రంట్ వార్ ఏదైతే ఉంటుందో, ఉమ్. అటు చైనాని మనం నమ్మలేం, ఉమ్. ఇటు అమెరికా ఇది పాకిస్తాన్ని పాకిస్తాన్ని నమ్మలేం, అసలు నమ్మలేం. అటు అమెరికాని నమ్మలేం. ఉమ్. అందుచేత ఈ టూ ఫ్రంట్ వారికి ఈ రోజు ఇంకో ఫ్రంట్ కూడా తయారైంది మనకి, బంగ్లాదేశ్. అవును. సో ఇటువంటి పరిస్థితులకి మనం సన్నద్ధంగా ఉండాలి. మన యొక్క మిలిటరీ వ్యవస్థల్ని సన్నద్ధం చేసుకోవాలి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఉమ్. ఈరోజు భారతదేశం చుట్టూ శత్రువులే. ఉమ్. సో వాళ్ళతో పోరాడడానికి మనం సిద్ధం కావాలి. అందుకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏర్పాట్లు చేసుకోవాలి. అది ఈరోజు అమెరికా ఇండైరెక్ట్ గా మనకిచ్చిన మెసేజ్. Yeah. ఇప్పుడు మెయింటెనెన్స్ కి నువ్వు ఇస్తున్నావంటే అర్థం చేసుకోవచ్చు, అవునవును. కానీ నువ్వు విమానాల Upgradation. అప్గ్రేడ్ తో పాటు కొత్త ఆయుధాలు కూడా నువ్వు ఇస్తున్నావంటే అది ఎవరి కోసం ఇస్తున్నావు? ప్రపంచానికి మాత్రం చాలా తీవ్రవాదము అది just, ఇది కాదు, అవన్నీ భారతదేశానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగానే అవి చేస్తాం. ఉపయోగపడుతున్నాయి. Yeah. అందుకే నువ్వు సాయం చేస్తున్నావు. సో చూడాలి సార్. ఈ విషయంలో భారతదేశం తన జాగ్రత్తలు తను తీసుకోవాల్సిందే. మీరు అన్నట్టు చూడాలి మరి ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, అండ్ ఇటువంటి వాటికి ఎటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి అమెరికాకు బుద్ధి చెప్పడానికి అనే యాంగిల్ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్, అది పరిస్థితి. మొత్తానికి అమెరికా మనకు వ్యతిరేకంగా ఎంత దారుణమైన ప్లాన్స్ వేస్తోంది, ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్లో ప్రయత్నం చేస్తూనే ఉంది అనే దానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.